రణస్థలం రెవెన్యూ అధికారులకి ఎంఆర్ఓ ప్రసాద్ గారికి, పిఆర్ఓ జగన్నాథన్ గారికి, రణస్థలం సర్పంచ్ బానోజీ నాయుడికి నేను పెట్టవలసిన వీడియో ఒకటే. అయ్యా, మీరు మీ ఫోటో వేసుకొని తిరుగుతున్నానని మీరు కంప్లైంట్ పెట్టారు నా మీద. తప్పులేదు, మీకు హక్కు ఉంది, నా మీద కంప్లైంట్ పెట్టే అధికారం మీకు ఉంది. కానీ మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చే హక్కు కూడా నాకు ఉంది. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలను మీరు ఎందుకు ఫాలో అవ్వలేదు? ఆ రోజునే మీరు ఆదేశాలు ఫాలో అయ్యి మీరు ఇదిగోండి, నేను పవన్ కళ్యాణ్ గారు ఇదిగోండి, ఈవిడ వచ్చింది, ఈవిడికి నోటీసులు వచ్చినాయి, మేము సర్వే చేసామని చెప్పేసి ఆ సర్వేలో ఏమి వెల్లడించారో ఆయనకి ఇచ్చేస్తే ఆయనే నాకు లేదని చెప్తారు కదా, ఉందో లేదో ఆయన చెప్తారు కదా. ఆడెవడో తలకు మాసినోడు ఆ పుల వెంకట్రావు మాది లీజు పట్ట అని ఆడబట్టు కూర్చుంటే ఆడెనకాల మీరు పట్టు కూర్చుంటారేంటి? అది లీజు పట్ట అని. లీజు పట్టయా? మేమేమో గవర్నమెంట్ నిమ్మని చెప్పామా? మాకు లేదని ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్? దాన్నంతా మా జీవితాంతం దాని మీద తపస్సు చేయమని ఇచ్చింది ఆ గవర్నమెంట్. లేదు మరి కోర్టు ఎందుకు కొట్టిలేదు? అది లీజు పట్ట పనికిరాదని చెప్పేసి మీరు లోకల్ పొలిటీషియన్స్, లోకల్ విఆర్ఓలు, లోకల్ రెవెన్యూ అధికారులు మీరు అందరు కలిపి మా మీద పగబడతారా? అసలు ఆడేవాడు ఆడికి మీరు ఏంటాను రా వెంకట్రావుకి తప్ప మా కోసం మీకు అర్థం కావట్లేదా? బానోజీ నాయుడు, నీకు 2 బిడ్డలు ఉన్నారు. నువ్వు మనస్సాక్షిగా నువ్వు మనసు మీద చేసుకొని చెప్పు. నీకెవరు రణస్థల పోలు చెప్పలేదా? వాళ్ళు 2 పిల్లలతో ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళకి ఇల్లు వాకలు లేదని నీ మనస్సాక్షి నీకే అడుగుతున్నా. నీకు మనస్సాక్షి ఉంటే నీకు రణస్థలంలో ఎవరూ చెప్పలేదా? నువ్వు రణస్థలంలో పుట్టలేదా? నేను వీడియో పెడతాను, నువ్వేం చేస్తావో చేసుకో. ఇది ఛాలెంజ్. ఎందుకంటే SC STలతో మీరే కేసు పెట్టించారు.